లో హైనేంద్రకి మీలో ఎంతమందికి తెలుసు సముద్రంలో రాయలు ఉంటాయని? తెలిసి ఉంటే ఈ రీల్కి తప్పకుండా కామెంట్ చేయండి. తెలియకపోతే ఈ వీడియో ఫుల్ వరకు చూసేయండి. గాయస్ ఈ వేళ అయితే మేము వన్ డే ఫిషింగ్ అయితే వచ్చాం చూడండి. నేను మా మాయ అలాగే మా తమ్ముడైతే వచ్చాం చూడండి. పెద్ద పెద్ద చేపలు లాగితేనే ఫోన్ చేసి చెప్పారు దాని నుంచి. సో అందుకనే మేము రెడీగా ఫాస్ట్గా అయితే వచ్చేసాం చూడండి. మా మాయకి అయితే చేప అయితే లాగిందని చెప్పాడు చూడండి. మా మాయ అయితే చేప అయితే దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాడు. చేపను తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. ఎందుకంటే అది ఏమాత్రం గట్టిగా లాగినా కానీ అది గేలవన్నీ దుల్లేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకని మా మాయ అయితే స్లోగా లాక్కొస్తున్నాడు, చాలా స్లోగా చూడండి. ఎంత స్లోగా లాక్కు రావాలంటే అంతే స్లోగా లాక్కు రావాలి చూడండి. మా తమ్ముడైతే పెట్టుకో ఉన్నాడు కరకమ్మి. అదే చేప వచ్చినట్టుగా పెట్టేసుకుందామని. మరి ఏ చేప అనేది మనకు తెలియదు, చూద్దాం. దగ్గరికి అయితే వచ్చేసింది గైస్ చూడండి. అలా చూస్తూ ఉండండి. అదిగో గైస్ వచ్చేసింది. నేనైతే కర్రకమ్మ అయితే వేసేస్తున్నాడు మా అన్నయ్య అయితే చూడండి. చాలా ఫాస్ట్గా అయితే వేసిచ్చాడు. ఇది ఏ చేప అంటే పెద్ద మొట్ట అని అంటారు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఎంత షైనీగా ఉందో చూడండి గైస్. ఓకేనా.